స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఎప్పుడైతే కేసీఆర్ ఉద్యమానికి సంబంధించిన విషయంలో కేసీఆర్ ఎప్పుడైతే విశాఖ ప్లాంట్ కి సంబంధించి ఇటు బయ్యింగ్ చేయడం కానీ లేకపోతే ప్రైవేటీకరణకు సంబంధించిన అంశాలు లేవనెత్తినప్పటి నుంచి ఇక్కడ కేంద్రానికి అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి రెండింటికి కూడా వణుకు మొదలైంది. కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేస్తే క్రియాశీలకంగా ముందుకు వెళ్తుంది అన్నటువంటి అంశంతో ఈ రోజు రెండు పార్టీలు కూడా భయపడిపోయి ప్రైవేటీకరణ ఆపింది అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? ముందుగా అమ్మా న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మీరు అన్నారు అన్నగారు, కేసీఆర్ గారు బ్యాటిల్ తీసుకుంటే ముందు ఎవరు ఉండరు అనేది. అయితే ఇక్కడ రియాలిటీ ఏంటంటే ప్రైవేటీకరణకి అగెనెస్ట్గా గారు ఓ టీంని పంపించారు అన్నది టాక్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వస్తుంది. దానికి జడ్జి అల్లాడిపోయి భయపడి అది రివర్స్ తీసుకుంది ఆ డిసిషన్ అన్నది టిఆర్ఎస్ నేతలే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ దళితుడు సీఎం చేసిరంటే అది వాస్తవం. అది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. తెలంగాణ బంగారు తెలంగాణ అయింది అని ఎంత వాస్తవమో అది అంతే వాస్తవం. ఇక్కడ యువత కానివ్వండి, చిల్డ్రన్స్ ఫుడ్ పాయిజన్ నుంచి యువత కొలువుల కోసం పేపర్లు లీక్ అవుతున్నాయి, అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందన్నది ఎంత వాస్తవమో అది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు రియాలిటీకి వస్తే ఏ డిసిషన్ అయినా, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా, అసెంబ్లీలో ఒక చట్టం తీసుకురావాలి అగెన్స్ట్గా. అయితే ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ప్రైవేటీకరణకు అగెన్స్ట్ గా వెళ్ళారో, ఇక్కడ బేరాముక్కు ఫ్యాక్టరీ సాధించుకొని ఆజంజాయి మిల్స్ అన్ని రిన్యూవల్ చేసుకొని మన థర్మల్ పవర్ ప్లాంట్ ని రన్ చేసి ఆడికి వెళ్ళారు. అంటే ఇవన్నీ ఆగే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంటికి కూడా వదిలేసి ఏపీకి వెళ్ళి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అగెన్స్ట్ గా ఆయన మూవ్మెంట్ చేపడితే బీజేపీ ఏమో పార్లమెంట్ లో చట్టం అగెన్స్ట్ గా చట్టం తీసుకొచ్చేసింది. అగెన్స్ట్ ప్రైవేటీకరణకి చట్టం తీసుకొచ్చినంత రేంజ్ లో మా నాయకుడు చేసిన సక్సెస్ అని ఒక అబద్ధపు ప్రచారానికి ముందుకు తోస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది నిజానికి ప్రజలు గ్రహించాలి. ఓ దళితుల్ని సీఎం చేశారు అన్నది ఎంతవరకు వాస్తవం, ఇది అంతే వాస్తవం. ఇది ఓన్లీ రాజకీయాలకి. ఇప్పుడు ఎట్లుంటదండి, తెలంగాణ మూవ్మెంట్ అప్పుడేమో ఆంధ్ర ప్రజలందరినీ దయ్యాల్ని భూతాల్ని ఓ వింత ఇమేజ్ ని చిత్రీకరించారు తెలంగాణ మూవ్మెంట్ లో. ఇప్పుడు సడన్ గా సానుభూతి వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద నాకు ఎలాంటి రాజకీయ లబ్ధి కోసం వెళ్ళలేదు, ఓన్లీ ఆంధ్రుల కోసం వెళ్ళామని కేసీఆర్ గారు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైతే మీడియాలో చెప్తున్నారు చూడండి మా సక్సెస్ అని, అది 100% వాస్తవం కాదు. ఇది తెలంగాణ సమాజం కానివ్వండి, అటు ఆంధ్ర సమాజానికి అందరికీ తెలుసు. వీళ్ళది ఏంటంటే ఒకటి ఉంటుంది, ఒక కప్ప బాయిలో ఉన్నప్పుడు తన సముద్రంలో ఉన్నట్టు భావిస్తూ ఉంటది కదా, ఆ మైండ్ సెట్ లో వీళ్ళు ఉన్నారు తప్ప అది ఎట్టకేలా వాస్తవం కాదు. ప్రైవేటీకరణ ప్రస్తుతానికే ఆగింది. బీజేపీ ఎలా ఉంటదంటే 2017 వాళ్ళ స్టీల్ ప్లాంట్ పాలసీ వాళ్ళు ప్రైవేటీకరణ 100% చేస్తారు. ప్రస్తుతానికి బీజేపీ తెలివిగా ఎలా అంటే ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ ఎలక్షన్స్ మూవ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ ని ఉద్దేశించే ప్రస్తుతానికి ఆపిరు వాళ్ళు ప్రైవేటీకరణ. ఒకవేళ తెలంగాణలో కోల్ బ్లాక్స్ ఉన్నాయి, ఇవి మన సింగరేణి కోల్ బ్లాక్స్, నవంబర్ 23 లాస్ట్ ఇయర్ దానికి బిడ్డింగ్ స్టార్ట్ చేశారు. దానికి బిడ్డింగ్ ఎవరు ముందు రాకపోతే, అంటే కూడా ముందుకు రాలేదు, ఏ ప్రైవేట్ ఏజెన్సీ రాకపోతే మళ్ళీ బిడ్డింగ్ వచ్చారు, రీనోటిఫికేషన్ వేశారు దానికి. ఈ బిడ్డింగ్ వదిలేసి వాటికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు వెళ్తారు? 100% అది ఆంధ్రుల వల్ల కానీ ఒక ప్రేమతో కాదు, తెలుగు ప్రజల వల్ల ప్రేమతో అయితే కాదు. ఒకవేళ వాడే ఈ రోజు ప్రైవేటీకరణ ఆపింది. ఇప్పుడు రాబోయే ఎన్నికల ఉద్దేశం పెట్టుకుని ఆపింది.